ఇప్పుడు మా సునీల్ అన్న గారు చెప్పినటువంటి అంశాలలో ఒక 2 అంశాలు నేను మీతో చర్చిస్తా. మొదటి అంశం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు. 2 ఓటమిని అంగీకరించి ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మాట ఆయన చెప్పినటువంటి మాట, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మా దగ్గర నుంచి ఖచ్చితమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేస్తుందో ఫర్దర్గా చూస్తాము అని చెప్పేసి మాట్లాడారు. సో దీన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏ పార్టీ అధికారంలో వచ్చినా మన రెస్పెక్టెడ్ పిఎం గారు ఫుల్ సపోర్ట్ ఇస్తామన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ ఉంది. ఏది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గ్రీన్ క్లియరెన్స్ ఇంతవరకు ఇవ్వలేదు. కాళేశ్వరంలో చాలా కరప్షన్ జరిగిందన్నారు. వాళ్ళే ప్రైమ్ మినిస్టరే వచ్చి చెప్పారు, హోమ్ మినిస్టర్ కూడా చెప్పారు, ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇక్కడ 30 లక్షల యువత జీవితాలతో ఆడుకుంటున్నారు పేపర్ లీకేజ్ చేసి. పరిపాలన అనేది, గవర్నెన్స్ అనేది ఫెయిల్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే అన్ని విధాలుగా అన్నిట్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు సపోర్ట్ చేస్తున్నారా? ఒకటి విక్టరీ. ఇప్పుడు జయ బజరంగ్ బలి అని మనం రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గారే అన్నారు. ఈ రోజు బజరంగ్ బలి ఎవరి పక్షాన వచ్చారు? కాంగ్రెస్ పక్షాన వచ్చారు. అంటే దైవం కూడా వాళ్ళ పక్షాన లేదు. ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే హిపోక్రసికల్ మాటలు. ఇప్పుడు అంటే జెన్యూనిటీ చూపించుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడేనా? అక్కడ నార్త్ ఈస్ట్ లో మణిపూర్ తగలబడిపోతున్నప్పుడు ఆయన ఏమో ఇక్కడ కర్ణాటకలో ఎలక్షన్ కంపెయినింగ్ బిజీ చేస్తున్నారు. అది అంటే ఒక రకంగా హ్యుమానిటీ కన్సర్న్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఉందా? ఇవన్నీ సరే అన్నారు, మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ నిజంగా అన్నారంటే ఇప్పుడు ఛాలెంజ్, మాకు బెస్ట్ విషెస్ ఇచ్చారు, థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు ఇక కర్ణాటక ప్రజలు డెమోక్రటికల్ విన్ అంటారన్న ప్రణయ్ అన్న. దీనికి ప్రజాస్వామ్యం గెలిచింది. ఇక్కడ ఎందుకు గెలిచిందంటే మేము ఇచ్చిన మా మేనిఫెస్టో హామీలు, అది యువనిధి కానివ్వండి, గృహలక్ష్మి కానివ్వండి, గృహజ్యోతి కానివ్వండి, ఇంకా ఇతరుల అవి మా ఏది సూపర్ 5 మేనిఫెస్టోలో పెట్టినాయి. ఆ మేనిఫెస్టోలో ఉన్న మా వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్ కానివ్వండి, అవిటిని చూసి మాకు పట్టం చేపట్టారు. ఇప్పుడు మాకు వచ్చింది అధికారము. డెఫినెట్గా దీని తర్వాత కర్ణాటక పరిపాలన తర్వాత కర్ణాటకలో మేము గెలిచాము. ఆ పరిపాలన ల్యాండ్ మార్క్ ఉంటుంది, దేశం మొత్తంలో ఎగ్జాంపుల్గా ఉంటుంది. అక్కడ నుంచి బీజేపీకి అపోజిషన్ ఫోర్స్, అంటే ఓ రకంగా బీజేపీకి కొంచెం కుర్చీలు కదులుతాయి. ఇప్పుడు తెలంగాణ మా నెక్స్ట్ టార్గెట్. కర్ణాటకలో గెలిచాము. సైకలాజికల్గా ఇక్కడ తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్కి, పీసీసీ నుంచి లోవర్ స్థాయి క్యాడర్ వరకు ఒక కొత్త ఊపు వచ్చింది ప్రణయ్ అన్న గారు. ఇప్పుడు బీఆర్ఎస్కి గెద్ద దింపే అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూపిస్తుంది కూడా, చేసి చూపిస్తుంది కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణకి ఏ మంచి పనులు చేయాలనుకుందో ఇంతవరకు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఖమ్మంకి వచ్చారు, హోమ్ మినిస్టర్ చెవెళ్ళకు వచ్చారు, తెలంగాణ సమాజానికి ఏమి ఇవ్వబోతుర్రో అది చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ మన మైనారిటీస్ పట్ల, మన గంగా జమున తైజీఫ్ పట్ల ఒక ఏది హేట్ లాంటి స్పీచ్ ఇచ్చి వెళ్ళారు. ఏది రిజర్వేషన్ తీసేస్తాం మైనారిటీస్ కని. అది తెలంగాణ సమాజం కాదు. సౌత్ ఇండియా మొత్తం అది యాక్సెప్ట్ చేయదు అంత ఈజీగా. అది నార్త్ ఇండియాలో నడుస్తుందేమో, ఏది మతవాదంలో కానివ్వండి, హిందూ ముస్లిం కోణంలో ఓట్ బ్యాంక్ రాపరీ చేయడం కానివ్వండి, ఏది జయ బజరంగ్ బలి అని, జయ శ్రీరామ్ అని ఓట్లు దండుకోవడం కానివ్వండి, అది నార్త్ ఇండియా, యూపీ, బీహార్ అటు సైడ్ ఉంటుంది. సౌత్ ఇండియాలో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉంటుంది, లిటరేచర్ రేట్ కొంచెం హై ఉంటుంది. మన యువత ఏదైతే 80 to 85% మేజర్ పాపులేషన్ డెమోగ్రఫిక్ లో మేజర్ పోర్షన్ ఫిల్ చేస్తుందో ఆ యువత ఈ రోజు హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉంటుంది. ఏది సౌత్ ఇండియాకి వచ్చేసరికి అందులో కర్ణాటక, ఈ హైదరాబాద్, తెలంగాణ, కేరళ, చెన్నై, ఇక్కడ బీజేపీకి ఎన్నటికి పుట్టగట్టులు ఉండవు. ఎందుకు? బీజేపీకి వీళ్ళు మన సౌత్ ఇండియన్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ గుర్తుపడతారు. వీళ్ళు ఇచ్చేది అన్ని అబద్ధాల హామీలు, ఏది నెరవేర్చారని. ఇప్పుడు కాంగ్రెస్కి ఓ ఆప్షన్ ఇచ్చారు, వెల్ఫేర్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు వెల్ఫేర్ ఓరియంటెడ్లో కాంగ్రెస్ కర్ణాటకలో పనిచేస్తుంది ఖచ్చితంగా. ఆ ఫంక్షనరింగ్ వల్లనే అక్కడ ఉన్న వెల్ఫేర్ పాలసీ ఏవైతే ఉన్నాయో మేము మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ 5, అదే విధంగా ఇక్కడ సూపర్ 10 పెట్టాము. మా యూత్ డిక్లరేషన్ కానివ్వండి, ఫార్మర్స్ డిక్లరేషన్ కానివ్వండి, ఇవి కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో అధికారం తీసుకొచ్చి ఇస్తాయి. ఇది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం అన్న.